1 గంట బయలుదేరితే అక్కడ మీటింగ్ చూసుకోవచ్చు. 4-5 మనకి అటు దాన్ని వీలు బట్టి చేసుకోవడం. మరి మోటార్ సైకిల్లో పోదామంటే మోటార్ సైకిల్ పోదాం, ఎందుకంటే మోటార్ సైకిల్ అయితేనే ఒక రకం ఉంటుంది. మోటార్ సైకిల్ వస్తే ఎట్లా పోవడం అని మీరు కొంచెం పెద్దలు ఎవరు సలహా చెప్తే చెప్పండి. ఎట్లా చేద్దామంటే అట్లా చేద్దాం. గ్రామంలో సుమారు 20 సంవత్సరాల క్రితం పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో మన సర్పల్లి ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారి అధ్యక్షతన ప్రారంభం జరగబోతుంది. దానివల్ల దాని కార్యక్రమానికి పెద్దలు డిప్యూటీ సీఎం గారు, మరి తుమ్మల నాగ గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారు వస్తున్నారు. దానికి కల్లూరు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో మేము వెళ్ళాలని నిశ్చయించుకొని కల్లూరు పంచాయతీ పరిధిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసుకోవడం అయినది. ఆ యొక్క కార్యక్రమం చదువుకున్న విద్యార్థులకి, రైతులకి చాలా ఉపయోగం ఉన్నది. అది పెండింగ్ పెడతానికి ఈ రోజున ఎదిగి తీయడం జరిగింది తుమ్మనాథ్ గారి ఆధ్వర్యంలో. ఏదేమైనా అది సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి చాలా ఉపయోగపడే పద్ధతి కాబట్టి దాని కార్యక్రమానికి మేమందరం స్వచ్ఛందంగా బయలుదేరేస్తాము. దీనికి అందరి సహకారంతో మండలం మొత్తం మీద 3-4 వేలు వెహికల్స్ అయితే కల్లూరు టౌన్ నుంచి మాత్రం మ్యాక్సిమం 500-600 మోటార్ సైకిళ్ళు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు జరిగే ఈ రైతు ఉత్సవ ర్యాలీ, ఆ తర్వాత ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు సత్తుపల్లి వెళ్ళాం. అందులో భాగంగా రేపు 5వ తారీఖు బుక్కపాండ జరిగే మార్కెట్ కమిటీ ఓపెనింగ్కి 5 మంత్రులు వస్తున్నారని చెప్పేసి డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మనం నిన్న మండల కమిటీ అందరూ కూర్చున్నారు. మార్కెట్ కుటుంబం అంతా రేపు డాక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రోగ్రాం దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత. కల్లూరు టౌన్ కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ లీడర్స్ అందరికీ నమస్కారం. నేను కూడా మా గారు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందు వచ్చాను. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మనం బుక్కపాడు వెళ్ళాలి, ఎక్కువ సంఖ్యలో వెళ్ళాలి, ఇది కాన్సెప్ట్. సో మెయిన్ ఏంటంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనం సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ చూస్తే మెయిన్గా కాంగ్రెస్ బాగా అభివృద్ధి చేసింది. ప్రతి విషయం ఇప్పుడు మనం సాగర్ కెనాల్ కానీ ఏదైనా అసలు ఏది తీసుకున్నా మన కాంగ్రెస్ గవర్నమెంటే. అండ్ మన సత్తుపల్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన సీఎం కానీ ఇటం కానీ మినిస్టర్స్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. అట్నే వెంకట్రావు గారు ఎక్కడి నుండి వచ్చారు. ఆయన సరే సీఎం గారు కొడుకు ఆయన 2004 ఆ టైంలో వచ్చి మన బుగ్గపాడు తీసుకొచ్చారు ప్రాజెక్ట్. మీరు అది ఎవరు చూసుంటారు నాకు తెలిసి ఎక్కువ శాతం. నేను అందులో దిగాను. నేను హార్టికల్చర్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ చాలా మందికి ఉద్యోగం రావడం కూడా అవకాశం ఉంటుంది. పని చేయడానికి కూడా చాలా మంది మన వాళ్ళు ఎవరైనా ఖాళీ ఉంటే, అంటే మనం చేయలేము కానీ ఆ పని. బట్ ఇప్పుడు చంద్రరావు గారు కానీ ఇంకా ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారు, పెద్ద లీడర్స్, సో అందులో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్. చాలామంది ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్ అయిపోయారు. కొత్తది అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా రైతులు కూడా ఏంటంటే మీరు కంపల్సరీగా వెళ్ళాలండి. రైతులు ఎందుకంటే మీకు సంబంధించింది అదంతా. ఇప్పుడు అందరికైతే బోనస్ పడుతుంది, హ్యాపీగా ఉన్నారు రైతులు, కంపల్సరీ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఎవరికైతే పడ్డది ఇప్పుడు మన బజార్లో ఎక్కడ దగ్గర మాట చెప్పండి, బోనస్ వచ్చిందిగా. అండ్ ఇంకా ప్రాజెక్టు కూడా చూడాలి అక్కడ ఏమున్నాయి అనేది. రేపు పోతే మనకు అన్ని వాళ్ళు చూపెడతారు, చెప్తారు. మళ్ళీ మనం ఏదైనా టైంలో బాగుందా ప్రభావం చూద్దానికి పోతే అప్పుడు మనకి ఎవరు స్పెషల్గా చూపెట్టరు కదండి. తేడా జరిగేది అదే. వాళ్ళు పిలిచినప్పుడు మనం పోయినాం అనుకోండి, మనకు ప్రతిదీ ఉంటుందా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మనం తర్వాత పోదామనుకో వాళ్ళకి రానియరు, సరే చెప్పరు. కాబట్టి దయచేసి రైతులైతే ఎవరికైతే సబ్సిడీ మొన్న బోనస్ వచ్చిందో వాళ్ళు కంపల్సరీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది తెలిసిందే. ఈ బుగ్గపాడు ప్రాజెక్టు మన సత్తుపల్లికి మన కాన్స్టిట్యున్సీ రావడం. అండ్ ఇంకేంటంటే మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే అది ఎప్పుడో స్టార్ట్ అయినా మన ఎమ్మెల్యే గారి చేత అది ఓపెన్ కావాలని రాసి పెట్టుంది. కాబట్టి ఇది మొన్న కూడా బీఆర్ఎస్లో తుమ్మల గారు పనిచేశారు, దానికి కదిలిచ్చారు మళ్ళీ ఎట్లని, బట్ ఆగిపోయింది. సో మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ అండ్ మన ఎమ్మెల్యే గారు పట్టారామయ్య దయానంద్ గారి చేతుల ద్వారా అది ఓపెన్ కావాలని రాసి పెట్టుంది. కాబట్టి ఇలా అవుతుంది. దానికి కూడా మేము ఒక దళిత మహిళా ఎమ్మెల్యే మా మట్టారామయ్య మక్క ఓపెన్ చేయడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. సో దయచేసి అందరు రైతులు మ్యాక్సిమం అది ఉపయోగపడుతుంది కాబట్టి అదే చెప్పండి. బాగుంటుందా చూడండి, హైలైట్ ఉంటుంది.
మనం ఏదన్నా పండించిన దాచుకోవడానికి కానీ మన షాపులు పెట్టాలంటే అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి రైతులందరూ మీరు రండి, అన్ని వాళ్ళు తీసుకొని రండి. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. పల్లూరు పంచాయతీ పరిధిలో ఉన్న కార్యకర్తలు అందరూ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి 2008లోనే వెంకటరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారికి చేసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఆయన దేశ విదేశాల్లో వాళ్ళ అవన్నీ సూచనలు కాబట్టి రైతాంగానికి ఖచ్చితంగా మేలు చేసే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్లా చేయాలి, ఏంటి ఉత్పత్తి అనేది అట్లా చేసుకోవడం వల్ల రైతులకు మేలేదు అనేది దాని మీద వర్క్ చేసి ఆనాడు దీనికి శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంత ఎస్సీ అయింది. ఆ తర్వాత ఆయన గారు పార్టీలో లేడు కదా, అట్లా అయిపోయింది మూలం బట్టి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చాకనే మళ్ళీ అది మరి పునఃప్రారంభం కావడం అది మన అదృష్టం. మరి ఈ న్యూరోలో ఉన్న రైతులందరూ కూడా అదృష్టం చెప్పాలంటే కూడా ముఖ్యంగా సరే అందరం పోవాల్సిన బాధ్యత, తల్లిపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది మనం ఏ ఒక్కరి మీద వేసి మీరు చూసుకోండి చంద్రబాబు లేదు మీరు చూసుకోండి అని చెప్పేసి పోవాల మీద అంటాం కూడా కరెక్ట్ కాదు. ఫుడ్ పార్కింగ్ రీఓపెనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది దేని ఉద్దేశం అంటే మన కాంగ్రెస్ విజయాన్ని సంతరించుకున్న టైంలో మనం ర్యాలీలు చేసుకోలేకపోయినాం. కారణం ఏంటంటే ఆ రోజున పెద్ద ఎత్తున తుఫాను రావడం, రైతులు చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో మనం విజయవంతం ర్యాలీలు చేసుకోవడం ఎమ్మెల్యే వాళ్ళు నచ్చలేదు.